ఓం శ్రీ మాత్రే నమః. 2025లో మిథున రాశి వారికి శని ప్రత్యేక అనుగ్రహం ఉంటుంది. గురుడు లగ్న స్థానంలోకి, శని కర్మ స్థానంలోకి ప్రవేశిస్తారు. రాహు విధి స్థానంలో ఉంటాడు. దీంతో అనేక శుభ ఫలితాలు కలుగుతాయి. మితిమీరిన మంచితనం వల్ల, ఆత్మవిశ్వాసం వల్ల కొంతమందికి దగ్గరవుతారు. ముఖ్యమైన వారికి దూరం అవుతూ ఉంటారు. ఉద్యోగపరంగా ఉన్నటువంటి దీర్ఘకాలిక వేధింపుల నుండి దూరం అవుతారు. మీరు అనుకున్న కార్యక్రమాలకు విరివిగా దాన ధర్మాలు చేయాలని భావిస్తారు. పరిస్థితులు అనుకూలించక కొంతమేర దాన ధర్మాలు చేస్తారు. మీ ఆధ్వర్యంలో నడుస్తున్న వృద్ధాశ్రమాలు, వాటి నిర్వహణ పురోగమనంలో ఉంటాయి. కేశ సంరక్షణకు, నిరాడంబరతకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. కొన్ని సందర్భాల్లో జీవితం మళ్ళీ మొదటి నుంచి ప్రారంభిస్తున్నాం అనిపిస్తుంది. గృహ నిర్మాణ సంబంధమైన లోన్లను మంజూరవుతాయి. హోల్సేల్ వ్యాపారుల కన్నా రిటైల్ మార్కెటింగ్లో ఎక్కువ లబ్ధి పొందుతూ ఉంటారు. సినీ రంగంలోని వారికి, టీవీ రంగంలోని వారికి మధ్యస్థమైన ఫలితాలు సూచిస్తున్నాయి. ఆర్థిక స్థితి మెరుగుపరుచుకోవడానికి ఎన్నో మార్గాల ద్వారా ఎన్నో ప్రయత్నాలు చేస్తారు. ఫలితాలు గొప్పగా కాకపోయినా నిరుత్సాహంగా మాత్రం ఉండవు. సమాజంలో పరపతి కలిగిన వ్యక్తులతో సన్నిహిత్యం ఏర్పడుతుంది. ప్రతిష్టాత్మకమైన విద్యా సంస్థల్లో సీటు లభిస్తుంది. ఈ సంవత్సరం ప్రధాన ఫలితాలను నిర్దేశిస్తున్నాయి. కొన్ని త్యాగాలు చేసిన నూతన రంగాల్లో ప్రవేశిస్తారు. ప్రజా సంబంధాలు పెంచుకోవడానికి, నమ్మకస్తులైన అనుచర వర్గాన్ని ఏర్పాటు చేసుకోవడానికి విశేషంగా శ్రమిస్తారు. దైనందిన జీవితంలో ఖర్చుల కొరకు రుణాలు చేస్తారు. వృత్తి ఉద్యోగాలు కొంత చికాకు కలిగిస్తూ ఉంటాయి. వాటిని లెక్క పెట్టకుండా ఏదో విధంగా మీ పని పూర్తి చేసుకుని బయటపడుతూ ఉంటారు. కొద్దిపాటి రుణాలు చేసి స్థిరాస్తులను కొనుగోలు చేస్తారు. వాహన ప్రాప్తి కలుగుతుంది. కుటుంబ వ్యవహారాల పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ వహిస్తారు. అంతరంగిక విషయాలలో ఇతరుల జోక్యాన్ని నిరోధిస్తారు. సంతానం వలన కొద్దిపాటి ఇబ్బందులు ఏర్పడతాయి. సరిదిద్ది వాళ్లను సక్రమమైన మార్గంలో పెట్టడానికి 1 నెల సమయం పడుతుంది. వెన్నునొప్పి ఇబ్బంది కలిగించవచ్చు. మీకు దక్కవలసిన కొన్ని ప్రయోజనాలకు గాను స్వల్పమైన సాంకేతిక సమస్యలు ఏర్పడతాయి. కీళ్ళ నొప్పులు, మోకాలు నొప్పులు ఇబ్బంది పెట్టవచ్చు. ఎటు చూసినా పరిస్థితులు ఉత్సాహకరంగా ఉండవు. రాజకీయంగా నమ్మక ద్రోహానికి గురవుతారు. కాలగమనంలో జరిగే మార్పులను ప్రేక్షకుల మౌనం వహించి చూడడమే చెప్పదగిన సూచన. మంచి చెడు ఒకే నాణెంపై ఇరువైపులా ఉంటాయని గ్రహించండి. కోర్టు సంబంధమైన వ్యవహారాల్లో ఒక కోర్టు తీర్పు అనుకూలంగాను, మరొక కోర్టులో తీర్పు ప్రతికూలంగాను వస్తాయి. గతంలో అప్పుగా ఇచ్చిన ధనాన్ని వసూలు చేసుకోవడం కష్టమవుతుంది. మీరు చెల్లించవలసిన రుణాలకు గాను కొన్ని స్థిరాస్తులు అమ్మాలని ప్రయత్నిస్తూ ఉంటారు. స్థిరాస్తులు అమ్ముడుకుపోక ఇబ్బంది పడుతూ ఉంటారు. ఆప్యాయతతో ఆదరించవలసిన వాళ్ళే మిమ్మల్ని దూరంగా ఉంచుతారు. మీరు ఎక్కడ ఆర్థిక సహాయం అడుగుతారో అని సన్నిహితులు సైతం ముఖం చాటేస్తారు. సమస్యల పరిష్కారానికి విదేశాలు వెళ్ళి ఏదో ఒకటి చేద్దామని ఆలోచిస్తారు. ఈ ప్రయత్నాలు స్వల్పంగా మాత్రమే ఫలిస్తాయి. ఆరోగ్యపరమైన విషయాల్లో శ్రద్ధ వహించాలి. సంఘంలో పేరు ప్రఖ్యాతులు లభిస్తాయి. మీకు అనుభవం లేని నూతన రంగాల్లో అడుగుపెట్టి కొద్దిపాటి విజయాలను నమోదు చేసుకుంటారు. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే ఉంటుంది. శారీరక, మానసిక శ్రమ పెరుగుతుంది. స్థిరమైన జీవనాధారం కలుగుతుంది. అమ్మకాలు, కొనుగోలుకు సంబంధిత వ్యవహారాల్లో మిశ్రమ లాభాలు అందుకోగలుగుతారు. పని చేయని వ్యక్తులకు కూడా మీ వాటాలలో లాభాలు పంచవలసి వస్తుంది. నూతన ఆరోగ్య సూత్రాలు పాటించి లాభపడతారు. అన్నిట్లోనూ విజయాన్ని సాధిస్తారు. వృత్తి, ఉద్యోగాల పరంగా ఒడిదుడుకులు సూచిస్తున్నాయి. సహోదర సహోదరి వర్గంతో విభేదాలు ఏర్పడవచ్చు. బంధువర్గంలో ఒక వర్గంతో విభేదాలు ఏర్పడవచ్చు. శుభకార్యాలకు సంబంధించిన విషయాల్లో పదే పదే ఆటంకాలు వస్తాయి. స్థిరాస్తులను రక్షించుకోవడానికి మధ్యవర్తి పరిష్కారాలు ఫలిస్తాయి. అధిక వడ్డీలు చెల్లించవలసిన ఇబ్బందుల నుండి తప్పుకోగలుగుతారు. కొన్ని ఇబ్బందులను ఎదుర్కొని విద్యా సంబంధమైన విషయాలు పూర్తి చేస్తారు. నూతన కోర్సులను పూర్తి చేస్తారు. విద్యా సంబంధమైన లోన్లు లభిస్తాయి. ప్రభుత్వపరమైన రాయితీలు చాలా వరకు ఆదుకుంటాయి. సివిల్ కేసులు, క్రిమినల్ కేసులు కాలహరణం చేస్తాయి. ముఖ్యమైన పనులకు ఇవి ఆటంకం అవుతాయి. రాజకీయ స్నేహాలు కీలక సమయంలో పెద్దగా మేలు చేయకపోయినా జరగబోవు కీడును ఆపగలుగుతాయి. మీరు మాట్లాడిన ప్రతి మాటకు దుష్ప్రచారం, వక్రమైన అర్థాలతో పుకార్లు సంభవిస్తాయి. సంయమనం పాటించండి. గతంలో ఇతరులకు చేసిన సహాయానికి గాను ఇప్పుడు విచారించవలసి వస్తుంది. తల్లిదండ్రులకు, పెద్దలకు సేవ చేయడానికి ఎప్పుడు మీరు సిద్ధంగానే ఉంటారు.
అయితే దీన్ని కూడా వక్రీకరించే ప్రబుద్ధులు తారసపడుతూ ఉంటారు. నరదృష్టి అధికంగా ఉంటుంది. పెంపుడు జంతువుల విషయంలో ప్రత్యేక శ్రద్ధ చూపిస్తారు. అధికంగా ఖర్చు చేస్తారు. సేవకా సిబ్బంది నమ్మకంగా పనిచేస్తారు. కొండంత అండగా ఉంటారు. శక్తి సామర్థ్యాలకు తగిన గుర్తింపు లభించదు. మీ శక్తి సామర్థ్యాలను ఇతరులు సొమ్ము చేసుకుంటారు. నిరుద్యోగం వల్ల ఇబ్బందులు ఏర్పడతాయి. చిన్నా చితకా వ్యాపారాలు, చేతి వృత్తులు, ఆధ్యాత్మిక సంబంధమైన వ్యాపారాలు అనుకూలంగా ఉంటాయి. మీరు నమ్ముకున్న రాజకీయ నాయకుల వల్ల ఆశించిన ప్రయోజనాలు ఉండవు. ప్రభుత్వ సంబంధమైన అనుకూల ఉత్తర్వులు, లీజులు, లైసెన్సులు, కాంట్రాక్టులు, ఆర్డర్లు కొన్ని సాంకేతిక కారణాల వల్ల ఆలస్యం అవుతాయి. విద్యా సంబంధమైన విషయాల్లో పోటీ పరీక్షల్లో సాధారణమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. పోటీ పరీక్షల్లో రెండోసారి ప్రయత్నాలు ఎక్కువగా ఫలిస్తాయి. ఒక మహానుభావుడి ఆదరణ వల్ల ఆర్థికంగా వెసులుబాటు లభించి ఉద్యోగం తాత్కాలికంగా లభిస్తుంది. ప్రేమ జీవితం ఆసక్తికరంగా ఉండబోతుంది. ప్రారంభంలో గురుడు 12వ స్థానంలో సంచరించడం వల్ల మీ ప్రేమ సంబంధంలో కొంత దూరం పెరిగే అవకాశం ఉంది. అయితే చింతించాల్సిన అవసరం లేదు. గురుడు మిథున రాశిలోనే మొదటి స్థానంలోకి ప్రవేశించగానే మీ ఆకర్షణ మరియు ఆత్మవిశ్వాసం పెరుగుతాయి. ఈ సమయంలో కొత్త సంబంధాలు ఏర్పడే అవకాశం ఉంది. ఇప్పటికే ఉన్న సంబంధాలు మరింత బలపడతాయి. గురుడి ప్రభావంతో స్నేహితులు ప్రేమికులుగా మారవచ్చు. మీ వైవాహిక జీవితం కూడా సంతోషంగా సాగుతుంది. 2025 కొత్త సంవత్సరంలో మిథున రాశి వారు తమ ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా మొదటి 6 నెలలు గురుడు 12వ స్థానంలో ఉండటం వల్ల మీరు కొంత ఒత్తిడికి గురయ్యే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి తగినంత విశ్రాంతి తీసుకోవడం, పౌష్టికాహారం తినడం మరియు క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం చాలా ముఖ్యం. గురుడు మిథున రాశిలోకి ప్రవేశించిన తర్వాత మీ శక్తి స్థాయిలు పెరుగుతాయి. జూలై నుండి సంవత్సరం చివరి వరకు మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఈ సమయంలో మీరు శుభ ఫలితాలను అనుభవిస్తారు. 2025లో మిథున రాశి వారికి గురుగ్రహ సంచారం కొన్ని సవాళ్లను తీసుకురావచ్చు. ఈ ప్రభావాన్ని తగ్గించుకోవడానికి మరియు శుభ ఫలితాలను పొందడానికి కొన్ని పరిహారాలు చేయడం మంచిది. మరిన్ని మంచి ఫలితాల కోసం మిథున రాశి వారు ఈ పరిహారాలను తప్పకుండా పాటించండి. వెండి ఆభరణాలు ధరించడం వల్ల శుభం కలుగుతుంది. వీలైన వారు ప్రతిరోజు ఏదైనా ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకోవాలి. గురువులకు సేవ చేయడం వల్ల గురుగ్రహ దోషాలు తొలగిపోతాయి. రావి చెట్టుకు నీళ్లు పోయడం వల్ల శుభ ఫలితాలు పొందవచ్చు. గురు స్తోత్రాలు, దక్షిణామూర్తి స్తోత్రం వంటివి పఠించడం మంచిది. నవగ్రహ ఆలయాలను దర్శించుకొని గురుగ్రహానికి ప్రత్యేక పూజలు చేయించడం వల్ల మంచి జరుగుతూ ఉంటుంది. ధ్యానం మరియు యోగా చేయడం వల్ల మానసిక ప్రశాంతత పెరుగుతుంది. సాత్విక ఆహారం తీసుకోవడం వల్ల ఆరోగ్యం మెరుగుపడుతుంది. శుభమస్తు.